విశాఖ స్టీల్ ప్లాంట్పై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లు స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని తేల్చి చెప్పారు. పింఛన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, అర్హులైన ఏ ఒక్కరి పింఛను తొలగించబోమని స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంటు మా హక్కు, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని మాట్లాడుతూ ఉన్నాడు. 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? ఆ రోజు ఏనాడన్నా ఆపే చర్యలు చేశారా? ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ, ఈరోజు దాని లాభాలు తేవడంలో కానీ మేము విజయవంతమయ్యాం. ఇది మేము ఎప్పుడు కూడా ప్రైవేటీకరించబోము అని మేము స్పష్టంగా చెప్తున్నాం. మీరు చేసిన తప్పుడు పనులు మేము చేయడంలా. పెన్షన్లు ఎవరైనా తప్పుడు సర్టిఫికేట్లు ఉన్నటువంటి వెరిఫై చేస్తున్నారు. చేసే పెన్షన్లో కూడా మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చాం. మీకు ఏదైనా పొరపాటున ఏదైనా ఇబ్బందులుగా ఉంటే అప్పీల్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేస్తే పెన్షన్లు ఇస్తాను మీరు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేగాని మీలాగా ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయారనో వేరే కుటుంబాలు తీసుకొచ్చి మ్యాపింగ్ చేసో ప్రజలు మభ్యపెట్టేటువంటి తప్పుడు పనులు మేము చేయలేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకో. ఏదో ఉన్నాం కదా, మేమేదో మాట్లాడాలి కదా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకుడు చేసేటువంటి తప్పుడు విధానాలని, మీరు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడే విధానాన్ని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈరోజు సూపర్ 6 చెప్పిన విధంగా మేము అమలు పరిచాం. ప్రజల్లో సంతృప్తి స్థాయి ఉంది. ప్రజలు మా ప్రభుత్వానికి మద్దతు పలికితేనే పులివెందుల ఒంటిమిట్లో కూడా విజయం సాధించే విషయాన్ని గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తా హితవు పలుకుతా ఉన్నా.